అందరికీ నమస్తే అండి. అప్పుడప్పుడు మా రోజా విజ్ఞాన ప్రదర్శనలన్నీ చేస్తా ఉంటదండి. ఇవాళ డీఎస్సీకి సంబంధించి ఒక ర్యాలీ లాంటిది నిర్వహించారు. నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా. అందులో భాగంగా రోజా మాట్లాడుతూ వాలంటీర్ ఉద్యోగాలకని టీచర్ పోస్టులకి కంపేర్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఏకంగా కొన్ని లక్షల ఉద్యోగాలు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చేసాడండి. వీళ్ళు కేవలం 16,000 పోస్టులు భర్తీ చేయడానికి ఇన్ని అవకతవకలు చేశారని మాట్లాడారు. అసలు వాలంటీర్ల జాబ్‌కి రూ. 5,000 జీతానికిని, ఈ టీచర్ పోస్ట్‌లకి ఏమన్నా సంబంధం ఉందా అండి? టీచర్ ఉద్యోగాలకి ఏమైనా సంబంధం ఉందా? అంటే వీళ్ళ తెలివితేటలమాట. వినే గొర్రెలుండాలి గానీ ఎన్నైనా మాట్లాడతారు. ఒకసారి ఏమని మాట్లాడుతుందో వినిపిస్తా చూడండి. ఈరోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు వారి అవినీతి కోసం ఈ రోజు ఎంతో మంది జీవితాలని నాశనం చేశారు ఈ డిఎస్సి ఎగ్జామ్ ద్వారా కూడా తెలియజేసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చాక 20 లక్షలకి పైగా ఉద్యోగాలు ఇస్తానన్న పెద్ద మనిషి కనీసం 16,000 పోస్టులకి సక్రమంగా ఎగ్జామ్ గాని నిర్వహించలేక పేపర్ లీకేజ్ ఎలా జరిగిందండి? అంటే అన్నావా అని అడుగుతారు కానీ రోజా గారు, పేపర్ లీకేజ్ ఏ విధంగా జరిగింది? మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? మీ దగ్గర ఉన్న ఆధారాలతో కోర్టులో కేసు వేయండి. మీరు కోర్టులో పిటిషన్ ఎత్తే ఇదే డిఎస్సి పైన కోర్టులో పిటిషన్ ఎత్తే కోర్టు ఇమీడియట్గా కొట్టేలేదా? పచ్చ మాటలు మీ గోలు ఏంటి? ఆధారాలు లేకుండా ఆరోపణలు ఏంటండి? మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమన్నా కోర్టుకి సమర్పించండి. ఆధారాలు లేకుండా మీరు ఎలా ఆరోపిస్తారని చెప్పేసి ఆ పిటిషన్ కోర్టు కొట్టేసిందా కొట్టేలేదా? మీ దగ్గర ఆధారాలు ఉండబట్ట ఏముండవు. విద్యార్థుల భవిష్యత్తు ఆ డిఎస్సికి సంబంధించిన విద్యార్థులు కావచ్చు, లేదంటే డిఎస్సిలో ఎవరైతే పరీక్షలో పాల్గొన్నారో వాళ్ళందరి జీవితాలు కూడా నాశనం అయిపోయాయని చెప్పేసి మాట్లాడుతుంది. మరి గత 5 సంవత్సరాలు ఏమైపోయిందండి వాళ్ళ పైన ప్రేమ? గత 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు 1 సంవత్సరం కూడా డిఎస్సి నిర్వహించలేదు? కనీసం ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఎందుకు భర్తీ చేయలేదండి? ఇవాళ వచ్చి కపట ప్రేమ, చాలా విచిత్రంగా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా మాట్లాడుతూ వినిపిస్తా చూడండి. ఆ తర్వాత జీవోలు మార్చి ఏ విధంగా స్పోర్ట్స్ కోటా అని అబద్ధం చెప్పి వాళ్ళ అనుయాయులకి అవినీతి కోసం డిఎస్సి పోస్టులని రిక్రూట్ చేశారో మనం కళ్ళారా చూసాం. అండ్ ఈ రోజు సిగ్గు లేకుండా సిబిఐ విచారణ చేయమంటే పట్టించుకోకుండా ఉండాలండి. మన బతుక్కి ఏదైనా అలా ఆ మాటలు మాట్లాడడానికి నిజంగా సిగ్గు ఉండాలి. నిజంగా మీకు సిగ్గు ఉండాలి. మీ దగ్గర ఉన్న వీళ్ళ దగ్గర ఆధారాలు ఉండవు. వీళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు లేకుండా గుట్టగాల్చి ముఖం మీద వేసి సిబిఐ ఎంక్వైరీ జరగాలి. సిబిఐ అంటే వీళ్ళకి ఇది అయిపోయింది మాట, ఎటకారం అయిపోయింది. మాట్లాడితే ప్రతి దానికి సిబిఐ. అవి బాబు సిబిఐ ఎంక్వైరీ కోరేస్తున్నారంటే నిజంగా ఏదో జరిగిందేమో అని చెప్పేసి జనాలు అనుకుంటారు కదా. అక్కడ దాకా ఎందుకు? నిన్న నారా లోకేష్ గారు సవాల్ విసిరారు కదా. ఏమన్నారు ఆయన? చర్చకు నేను రెడీ, మీరు సిద్ధమా? టైము డేట్ మీరే ఫిక్స్ చేయండి, నేను అక్కడికి వచ్చి ఖచ్చితంగా డిఎస్సి పని మీకు ఏవైతే అనుమానాలు ఉన్నాయో వాటన్నిటికీ నేను సమాధానం చెప్తానని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్పారు. అది వదిలేశారు. మాట్లాడితే సిబిఐ అంటే ఎటకరం అయిపోయింది వాళ్ళందరికీ కూడా. సిగ్గుపడి రోజా గారు. ఇంకా ఈరోజు డిఎస్సిలో ఉద్యోగం రావాల్సిన వాళ్ళు రాక రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తుంటే అచ్చమాటలు మీరు డిఎస్సి విద్యార్థులు ఇలాంటి పదాలు వాడమాకండి. మీరు గత 5 ఏళ్ళు ఏం చేశారు, ఎందుకు చేయలేదు, ముందు దానికి సమాధానం చెప్పండి. మీరు చేయలేరు, చేసేవాళ్ళు చేస్తుంటే చూసి ఓర్చుకోలేరు. ఇది ఎక్కడ దిక్కుమాలతనో మాకు అర్థం కావట్లా. మాట్లాడు. ఏం జరిగింది అని కూడా తెలుసుకోవాలన్న ఉద్దేశం లేకపోవడం అనేది చంద్రబాబు నాయుడు, లోకేష్ అహంకారానికి నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 1,35,000 శాశ్వత ఉద్యోగాల్ని 100 రోజుల్లో ఎటువంటి అవినీతి లేకుండా ఎంత పకడ్బందీగా మరి ఎగ్జామ్స్ నిర్వహించి మరి ఏ విధంగా ఉద్యోగాలు ఇచ్చారో మనం చూసాం. ఏ ఎగ్జామ్స్ నిర్వహించారని అడుగుతున్నా. మీరు 1,30,000 ఉద్యోగాలు ఏ ఉద్యోగాలు ఇచ్చారని అడుగుతున్నా. వాలంటీర్ ఉద్యోగాలేనా? వాలంటీర్ ఉద్యోగాలకి ప్రభుత్వ ఉపాధ్యాయుల పోస్టులకి తేడా లేదా? టీచర్ పోస్టులకి 5,000 జీతానికి తేడా లేదా అండి? అంటే ఊరికే అనేస్తే అయిపోద్దిలే, జనాలు గొర్రెలు కదా నమ్మేస్తారు. వాళ్ళకేం తెలియదు కదా పాపం. మేము అప్పుడు నిర్వహించేసాం, 1,30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేసాం. ఏ ఉద్యోగాలు ఇచ్చావు అని అడుగుతున్నాం మేము. దానికి సమాధానం చెప్పు.
ఏ ఉద్యోగాలు? వాలంటీర్ ఉద్యోగాలా? సచివాలయ ఉద్యోగాలా? ఏ ఉద్యోగాలు? అది కదా మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సింది. దాన్నెందుకు వదిలేస్తున్నారండి? 1,30,000 మంది వాలంటీర్‌లకి ఇచ్చేసాడు. అయ్య బాబోయ్! రూ. 5,000 జీతం. ఇంకా? ఇంకేమనిపిత్తందండి? మన మన మెదడు అలా పనిచేస్తుంది. మన మేధావితోని అలా ఏడిసింది. ఇచ్చిన వాలంటీర్ జాబులట ఏకంగా 1,30,000 మందికి పరీక్షలు పెట్టి రాయించేసాం మేము. ఫస్టు నువ్వు మాట్లాడేటప్పుడు మీరు ఏ ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి. దానికి దీనికి పోలికేంటంటే నాకు అర్థం కావట్లేదు. వాలంటీర్ ఉద్యోగాలకని, టీచర్ పోస్టులకి సంబంధం ఏంటి అసలా? మీరేమన్నా పర్మనెంట్ జాబ్ ఏమన్నా ఇచ్చారా అండి? పర్మనెంట్ జాబ్ ఇచ్చేసామని మాట్లాడడానికి నువ్వు వాలంటీర్ జాబ్ ఎలా అందని చెప్పేసి ఆవిడ అందని చెప్పేసి నువ్వెలా చెప్పగలవు నన్ను అడగొచ్చు మీరు. మరి ఆవిడ ఏ ఉద్యోగాలు ఇచ్చారో క్లారిటీగా చెప్పాలి. క్లారిటీగా చెప్పకపోతే మేము వాలంటీర్ల ఉద్యోగాలనే అనుకుంటాం. ఎప్పుడు నిర్వహించేసాడండి జగన్మోహన్ రెడ్డి? ఎగ్జామ్స్ ఎప్పుడు పెట్టాడు? దేనికి పెట్టాడు? దేనికి సంబంధించి పరీక్షలు నిర్వహించారు మీరు అసలా? మరి దానికి కదా సమాధానం చెప్పాల్సింది. అడ్డగోలుగా వచ్చి మాట్లాడతారండి. మీకు చేత కాదా? మీరు చేయలేరా? చేసేవాళ్ళని చూస్తేనేమో ఏడుస్తారా? ముందు మీరు ఒకదానికి సమాధానం చెప్పండి. 2019 ఎన్నికల ముందు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం జనవరి నెలలో మేము మెగా డిఎస్సి నిర్వహిస్తాం అన్నది మీరా కాదా? అన్నారా లేదా? మరి అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్ల పాటు ఎందుకు ఒక్క మెగా డిఎస్సి కూడా, ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు? ఎందుకండి? ఒక టీచర్ పోస్ట్ కూడా ఎందుకు భర్తీ చేయలేదు? ముందు మీరు దానికి సమాధానం చెప్పిన తర్వాత కదా అడగాల్సింది ప్రభుత్వాన్ని. మీరేమని అడగాలి? అడిగే విధానం ఏంటి? అయ్యా లోకేష్ గారు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు, ఇదిగోనండి మా ప్రభుత్వంలో మేము ఇన్నిసార్లు మెగా డిఎస్సి నిర్వహించాము. తద్వారా ఇన్ని వేల మందికి మేము టీచర్ పోస్టులు ఇచ్చాము, ఉద్యోగాలు కల్పించాము, ఇన్ని పోస్టులు మేము భర్తీ చేసాము. మా హయాంలో ఎక్కడా ఇలాంటి ఆరోపణలు రాలేదు. మీరు మొదటిసారి డిఎస్సి ఇచ్చారు, నోటిఫికేషన్ ఇచ్చారు, 16,000 పోస్టులు భర్తీ చేశారు. ఇవి ఇన్ని అవకతవకలు కనబడుతున్నాయి. దీనికి సమాధానం ఏంటి? మేము ఇంతమందికి ఇచ్చాం, ఇన్ని సార్లు ఇచ్చాం, ఎక్కడా జరగలేదు అవినీతి. మీ హయాంలో ఎందుకు జరిగింది అని కదా మనం అడగాల్సింది. అలా కాకుండా మీ మీ పరిపాలన మొత్తం పక్కన పెట్టేసి అసలు మీరు 5 ఏళ్ళు పరిపాలించలేనట్టే మాట్లాడుతూ, పైగా మళ్ళీ మధ్యలోకి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి పరీక్షలు పెట్టేసి ఇచ్చేసారు ఉద్యోగాలు. ఏ ఉద్యోగాలు ఇచ్చారు? వాలంటీర్లా? సచివాలయాలా? దానికి సమాధానం చెప్పు. నువ్వు క్లారిటీ లేకుండా మాట్లాడితే నేను వాలంటీర్ ఉద్యోగాలనే అంటా. ముందు క్లారిటీ చెప్పు. దేనికి పోలిక అని అడుగుతున్నా. పైగా నువ్వు మాజీ మంత్రివా? కనీసం మనం దేంతో పోల్చారో కూడా మనకు తెలీదా? ఎందుకంటే అడగోలుగా మాట్లాడతారో. పెంచే పరిస్థితి లేకుండా మెరిట్ మీద ఇవ్వడం జరిగింది. ఇచ్చారు చాలా మెరిట్. 16,000 ఉద్యోగాల్ని కూడా సక్రమంగా ఇవ్వకుండా నారా లోకేష్ అంటే నారా లీకేష్ అన్న విధంగా ముందుకు వద్దని ఈ అతి మాటలే వద్దని ఈ పేర్లు పెట్టడాలు ఇలా పేర్లు పెట్టడం స్టార్ట్ చేసి నీ పేరు బూతురాణి అని చెప్పేసి అని పేరు పెట్టించుకున్నావు. నేను ఎందుకంటారు బూతులు రాణి అని? అందుకే అంటారు. నువ్వు అందరికీ పేర్లు పెట్టేస్తావు. మనల్ని ఎవరైనా తిరిగి ఏదైనా అన్నారంటే గుక్కెట్టి ఏడ్చేస్తాం. మనకు అలవాటు అయిపోయింది. ఏడకూడదు. మరి నువ్వు ఇలాంటి పేర్లు పెట్టినప్పుడు నిన్ను ఎవడన్నా ఏదన్నా అంటే ఏడకూడదు. మనం అన్నాం కదా, తిరిగి మనల్ని కూడా అన్నారులే అని చెప్పేసి ఓర్చుకోవాలి. బాగుంటుందా? ఏమ్మా బూతురాణి అంటే బాగుంటుందా రోజా? బాగోదు కదా. మన బతుక్కి పట్టుమని చెప్పేసి 10 నిమిషాల పాటు దాని మీద మనం మాట్లాడాలి. మనం ఎందుకంటే పేర్లు పెట్టాడు అందరికీ. మేము బోల్డ్ పేర్లు పెట్టేస్తాం. నీకు పెడితే బాగుంటుందా? బాగోదు. కాబట్టి ఏంటంటే ఒక లైన్ క్రాస్ అవ్వకుండా విధి విధానాలతో పద్ధతిగా మాట్లాడితే బాగుంటుంది. మాట్లాడు ఇంకా. రోజుకొక కేసు బయటపడుతోంది. నిన్న కూడా ఒకరు స్పోర్ట్స్ కోటాలో వాళ్ళకి రావాల్సినది ఏ విధంగా దొంగతనంగా వేరే వాళ్ళకి ఇచ్చారో కోర్టులో కేసు ఎప్పుడో కొట్టేశారు అవన్నీ. నీకు తెలియట్లేదేమో. నువ్వు ఆవాసకి పుణ్యానికి వచ్చి ర్యాలీల పేరుతోని, ప్రెస్ మీట్ల పేరుతోని నీకున్న అరాకొరా తెలుగుతో ఎది పడితే మాట్లాడేస్తూ ఉంటావు. అసలు సబ్జెక్ట్ పక్కన పెట్టారు. సరే ఓ పని చేయండి, ఇవన్నీ వద్దు. నిన్న నారా లోకేష్ గారు ఒక సవాల్ విసిరారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, టైము డేటు మీరు చెప్పండి. మీరు ఎక్కడ చెప్తే అక్కడికి నేను వస్తా, భయపడి నేను ఏమి అన్ని ఆధారాలతో చెప్తా. మా హయాంలో ఎలాంటి అవినీతి జరగలేదు అని చాలా క్లియర్గా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఇవాళకి దిక్కు దివాణం లేదు. ఇవాళకి మీ దగ్గర నుంచి అప్పుడు ఇంచుమించుగా 24 గంటలు అవుతుంది ఆయన మాట్లాడి. స్పందన లేదు మన దగ్గర. మనం మాత్రం రోడ్డు ఎక్కేసాం. ఎందుకు రోడ్డు ఎక్కేసాం ఎవడికి తెలియదు. ఎలా అంటే
మీరు వస్తారా పోనీ, ఎవరు వస్తారో పోనీ, ఈ డిఎస్సి పైన చర్చకి పోనీ మీలో ఎవరైనా సిద్ధం అని చెప్పేసి అంటే కనుక ఒకసారి మీరు కూడా మాట్లాడండి. అయ్యా నారా లోకేష్ గారు, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, ఇగో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మేము కూడా వస్తాము, మాకు సమాధానం చెప్పండి అని చెప్పేసి అని చెప్పండి. పోనీ ఇవన్నీ వద్దు, ఎక్కడెక్కడో ఎందుకు చర్చ పెట్టాలండి? జగన్మోహన్ రెడ్డి గారు కూడా శాసనసభ్యులే కాబట్టి అసెంబ్లీ నిర్వహించండి, డిఎస్సి మీద మాట్లాడదాం. అసెంబ్లీ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి గారు హాజరవుతారు, మిమ్మల్ని అసెంబ్లీలో అడుగుతాం, రాష్ట్ర ప్రజలు కూడా చూస్తారు డిఎస్సి పైన అవకతవకలు ఏంటనేది, మేము అక్కడ మాట్లాడతామని చెప్పేసి అనండి. ఒకసారి తేలిపోద్దిగా. మనం ఇంట్లో కూర్చొని, రూముల్లో కూర్చొని, గాల్లో కత్తులు తిప్పేసి, రోడ్లు ఎక్కేసి, అడ్డడ్డంగా మాట్లాడేసి, ఆ స్క్రిప్ట్ అయిపోగానే, ఆ డైలాగులన్నీ అయిపోగానే మళ్ళీ మనం వెళ్ళిపోయి మళ్ళీ ఎంజాయ్మెంట్ మనకి ఎక్కడ తగ్గకూడదు. ఇది కాదు రాజకీయం అంటే. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఒకవేళ నిరుద్యోగ యువత పైన మీకు అంత ప్రేమ ఉంటే చర్చకి సిద్ధంగా అండి. మీ హయాంలో ఎంతమందికి ఇచ్చారో చెప్పండి, ఎన్ని ఉద్యోగాలు కల్పించారో చెప్పండి, ప్రస్తుత ప్రభుత్వం ఎంతమందికి ఉపాధి కల్పించారు, ఏం చేశారనేది వాళ్ళు కూడా ఆధారాలతో చెప్తారు. ప్రజలకు ఒక క్లారిటీ ఉంటుంది. అడ్డగోలు వాదన వద్దు. ఈ అడ్డగోలు వాదన పక్కన పెడితే బాగుంటుంది. ప్రజలు నవ్వుకుంటున్నారు, వీళ్ళు అసలు గత 5 ఏళ్ల కాలం పాటు మనల్ని ఎలా పరిపాలించారా బాబు అని చెప్పి నవ్వుకుంటున్నారు. అసలు నీకు మంత్రి పదవి ఎలా వచ్చింది ఇవాళ కూడా అర్థం కాదు, తలాతోక లేకుండా మాట్లాడుతున్నాం. మాటలో మాట కలిపేద్దామని అని చెప్పేసి అని, ఏదైతే ఏముంది ఉద్యోగాలే కదా, ఆ టీచర్ పోస్టులు అయితే ఏముంది, వాలంటీర్ ఉద్యోగాలు అయితే ఏముంది, మాటలో మాట కలిపేద్దామంటే 1,30,30,000 వచ్చేసింది అని చెప్పేసి నవ్వుతున్నారు జనాలు. కాస్త సిగ్గుపడితే బాగుంటుంది.